రాజకీయాల్లో ఏదో ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, ఇలాంటి సూత్రాలు ఏవో చెప్తూ ఉంటారు కదా. ఇప్పుడు దేవాలయాల పవిత్రత, భద్రత, ఈ అంశం, ఈ అస్త్రం గతంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ సరే వాళ్ళు ఈ అస్త్రాన్ని చాలా ఎక్కువగా ఉపయోగించారు. ఇప్పుడు వైసీపీ కూడా ఇదే అస్త్రాన్ని ఉపయోగిస్తుందని సందేహం కలుగుతుంది. సమస్యలు కూడా అలా ఉన్నాయి. తిరుపతిలో తొక్కిసలాట కానీ, ఆ తర్వాత ముందుకు వచ్చిన కొన్ని అంశాలు, తాజాగా సింహాచలంలో జరిగినటువంటి గోడకూలి 7 చనిపోయిన విషాద ఘటన, వీటన్నిటితో ఆలయాల భద్రత దెబ్బతింటూ ఉంది. వీటి మీద శ్రద్ధ పెట్టడం లేదు. చాలా ఒత్తిడి, తొక్కిడి పెరగడం వల్ల ఇవన్నీ జరిగిపోతున్నాయి. వీటి మీద జవాబు చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారు. ఇది వాళ్ళు తీసుకుంటున్న వైఖరి. ఇది తమ వరకే పరిమితం చేసుకోకుండా దీన్ని కేంద్ర ప్రభుత్వానికి, అందులో హోంమంత్రి అమిత్ షాకి చెప్పాలి, ఆయన దృష్టికి తీసుకోవాలని వైసీపీ వ్యూహాన్ని రచించి దానికోసం మనుషులను పంపిస్తున్నారని చెప్తున్నారు. అంటే ఒక విధంగా ప్రధాని నరేంద్ర మోదీ అమరావతికి వస్తుంటే వైసీపీ ప్రతినిధి వర్గం ఈ ఫిర్యాదులు చేయడానికి అమిత్ షా దగ్గరికి వెళ్తుంది. గుర్తుంటుంది, తిరుపతిలో లడ్డు సమస్య ఇంకోటి వచ్చినప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంది. దీంతో తీవ్రమైన తిరుగులేని పాఠం చెప్తారు, అది ఇదన్నారు. సుప్రీంకోర్టు దగ్గర కూడా వెళ్ళారు. అది ఇంకా సిబిఐ, రాష్ట్ర పోలీసులు అందరూ కలిసి వాళ్ళ దర్యాప్తు ఏదో కొనసాగిస్తున్నారు. అది ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ మొదట ప్రారంభించినంత ఉద్ధృతి అయితే ఇప్పుడు లేదు. ఆ తర్వాత తొక్కిసలాట చాలా బాధాకరంగా మారింది. కరుణాకర్ రెడ్డి గోరక్షణ అది తీసుకొచ్చినప్పుడు అది కూడా అనేక మలుపులు తిరిగింది. కానీ సింహాచలం ఘటనలో మటుకు అందరూ సానుభూతి, అందరూ బాధపడ్డారు. దాంట్లో రెండో వాదనకు పెద్ద ఆస్కారమేం లేకపోయింది. ఈ గోడ ఎవరు కట్టారంటే ఇప్పుడు విచారణలో తేలుతూ ఉంది. ఆ గోడ కట్టిన వ్యక్తి కూడా మీడియా ముందుకు వచ్చారు. చాలా ఒత్తిడి పెడితే 3 రోజుల్లో నేను కట్టాను అంటున్నాడు. అంటే అన్ని లక్షల మంది వచ్చే దగ్గర అంత పొడవైన ఒక గోడ కడితే దానికి ఎలాంటి ఆచ్ఛాదన, ఎలాంటి సపోర్ట్ లేకుండా కడితే అది ఏం జరుగుతుంది, ఆ కట్టడానికి కూడా ఏమేమి వాడారు అన్న ప్రశ్న కూడా ఇక్కడ ఉత్పన్నమవుతుంది. దాంతో సింహాచలంలో తప్పకుండా కూటమి ప్రభుత్వం డిఫెన్స్లో పడిందనే మనం చెప్పాల్సి వస్తుంది. దీన్ని సహజంగా ఒకరి తర్వాత ఒకరు అవకాశంగా తీసుకుంటారు కదా. ఇప్పుడు మళ్ళీ అశోక్ గజపతిరాజు ప్రస్తుత చైర్మన్, అది వరకు ఆయన పక్కన పెట్టారని కూడా పెద్ద దుమారం గత ప్రభుత్వ హయాంలో నడిచింది కదా. ఇప్పుడు ఆయన కొంత సమర్థించుకుంటున్నారు. బీజేపీ కాకపోయినా విశ్వ హిందూ పరిషత్ లాంటి వాళ్ళు కూడా ఆలయాల్లో ఈ దుస్థితి ఎందుకు వచ్చిందని వాళ్ళ రాజకీయాల కోణం నుంచి వాళ్ళు తీసుకొని వస్తున్నారు. గతంలో మరి రామతీర్థమో, అంతర్వేదో ఇట్లాంటివి వచ్చినప్పుడు అంతా రభస్ చేశారు కదా. ఇప్పుడు ఏమీ జరగనట్టుగా ఎందుకు ఊరుకున్నారు? ఇది కేవలం ప్రకృతి వైపరీత్యం అంటే ఎట్లా? ఇలాంటి వాదనలన్నీ వచ్చాయి. ఆ విచారణ కూడా నెమ్మదిగా వేగంగా పూర్తి చేయమన్నారు. అది నడుస్తూ ఉంది. కానీ అందిన సంకేతాలన్నీ మటుకు నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి, బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తున్నాయి. అధికారులు లేకుండా సెలవు మీద పోవడానికి అంత ఎలా అనుమతి ఇచ్చారనే ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి. ఇలాంటి సమయంలో దీన్ని మళ్ళీ ఇదే ఆలయాల అస్త్రాన్నే అధికార కూటమి మీద ప్రయోగించటం, వాళ్ళ మీదకి దాన్ని మరలించటం ఒక విధానంగా, వ్యూహంగా వైసీపీ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అమిత్ షా ఎలా స్పందిస్తారన్నది ఒకటైతే, ఒక విషయం స్పష్టం కదా, ఆలయాల్లో జరిగిన దుర్ఘటనలు, ఈ విషాదాలు, వీటిని కాదనడానికైతే అవకాశం లేదు. వీటి మీద తక్కువ చేస్తున్నా, ఉపేక్షిస్తున్నా మాట్లాడితే భక్తుల నుంచి, అనుసరించే వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఆమోదించాలి. ఆమోదించినప్పుడు ఎవరి మీద పెట్టాలి? ఈ ప్రశ్న కూడా 3 పార్టీలు కూటమిలో ఉన్నాయి, కేంద్రంలో కూడా బీజేపీ ఉంది. కాబట్టి ఈ నిర్లక్ష్యం పెరిగిపోతూ ఉంది అన్నటువంటి ప్రశ్న ఇక్కడ వస్తుంది. తొక్కిసలాటలు ఆలయాల్లోనే కాదు, తొక్కిసలాటలు ఎక్కడైనా జరగవచ్చు, కానీ ప్రత్యేకించి తరాల తరబడి ఫలానా ముహూర్తంలో, ఫలానా తరుణంలో ఫలానా విధంగా వస్తుందని తెలిసిన వాటికి కూడా భక్తులు తండోపతండాలుగా వచ్చేటప్పుడు కూడా ఎందుకు భద్రత లోపిస్తుంది? ఇది యాదృచ్ఛికమేనా అని. కాబట్టి సింహాచలం అంతటితో ఆగేటట్టుగా కనిపించడం లేదు. ఈ విచారణ ఇలా పెరిగే కొద్దీ ఇప్పుడు జాతీయ మీడియాలో కూడా ఈ వరుసగా జరిగిన ఆలయాల అపశృతులు, వీటి గురించిన జాబితాలే వస్తున్నాయి. కుంభమేళాలో, మహాకుంభమేళాలో కూడా జరిగి అనేక మంది మరణించడంతో ఆ లింక్ కూడా ఇక్కడ ఉంది. కాబట్టి బీజేపీ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇట్లాంటివి జరిగితే మనం హిందుత్వ గురించి చెప్పేవి
వీటికే అసలు ప్రశ్నార్థకమైపోతాయనే ఒక ఆలోచన కూడా వాళ్ళలో అలాంటి సందేహాలు కూడా ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో వీళ్ళు దీన్ని ఎంత ముందుకు తీసుకొస్తారు అనేది ఒకటైతే, ప్రభుత్వము రాజకీయంగా వైసీపీకి సమాధానం చెప్పడం అనేది పక్కన పెట్టి జరిగిన దానికి బాధ్యత తీసుకొని కఠిన చర్యలు తీసుకుంటున్నాము, ఆలయాల పరంగా భద్రత పరంగా ఈ ఖచ్చితమైన నిబంధనలు మేము పాటిస్తాము, వీటిని ఉల్లంఘించిన వాళ్ళ మీద చర్య తీసుకుంటాము అనే ఒక ఖచ్చితమైన మెసేజ్, ఆ ఆ అంశము, అలా ఆ చర్య ప్రజల ముందు కనిపిస్తే వాళ్ళు సంతృప్తి చెందుతారు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళు చేస్తే వీళ్ళు చేస్తే వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. వీళ్ళకి ఎవ్వరికీ కూడా నిజంగా భక్తి గురించి దేవుడి గురించి శ్రద్ధ లేదు, ఇదంతా కూడా ఒక పెద్ద రాజకీయ నాటకం అనే ఒక అభిప్రాయానికి ప్రజలు వచ్చేటటువంటి అవకాశం చాలా ఉంటుంది. ఈ మత విశ్వాసాలు ఆచార వ్యవహారాలు ఎక్కువగా ఉండే మన సమాజం లాంటి దాంట్లో ఇదేమీ శ్రేయస్కరం కాదు. అంతకుముందు నుంచే ఉన్నవి పరిష్కారం కాకపోగా కొత్తవి కూడా వచ్చేటైతే. కాబట్టి ఈ సింహాచలం ఉదంతం, నేను గతంలో అన్నట్టుగా వెంకటాచలం టు సింహాచలం తలెత్తినటువంటి ఈ వివాదాల వ్యవహారం ఎప్పటికీ ఎక్కడ సద్దుమణుగుతుంది. బహుశా ఈ అమరావతి సందడి అయిన తర్వాత అయినా కానీ కూటమి ప్రభుత్వం వాటి మీద దృష్టి పెడుతుందా, ఆత్మవిమర్శ చేసుకొని అప్రమత్తత పెంచి భక్తులకు అలాగే యాత్రికులకు భద్రత కల్పించేటటువంటి చర్యలు తీసుకుంటుందా లేదనేది మనం చూడాలి. ఇంకా మూడవది, వైఎస్ఆర్ పార్టీ వీటిని కేంద్రం దృష్టికి తేవటం అనే పేరుతో దీన్ని రాజకీయంగా ఎక్కువగా మలుపు తిప్పేట్టయితే, రాజకీయంగా వీళ్ళకు నమ్మకం లేదు, రాజకీయంగా వాళ్ళకి నమ్మకం లేదు. ఇక్కడ నమ్మకాలతో పని లేదండి, ఎవరి నమ్మకాలు వాళ్ళవి, ఎవరి రాజకీయాలు వాళ్ళవి. ప్రజలకు భద్రత కల్పించడమే ఇక్కడ చాలా కీలకం. మరి అమిత్ షా వీళ్ళ దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకొని ఎలా స్పందిస్తారు? గతంలో ఆయన చాలా ఆవేశంగా ఆగ్రహంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏమంటే, కూటమి జగన్ ప్రభుత్వం పోయి కూటమి ప్రభుత్వం వచ్చింది, కానీ బీజేపీ అప్పుడు ఇప్పుడు కామన్. బీజేపీతో అప్పుడు సంబంధాలు జగన్కు ఉన్నాయి, ఇప్పుడు కూడా సంబంధాలు ఉన్నాయి. నిజంగా కేంద్రం కనుక ఈ విషయంలో వైసీపీ వాళ్ళ ఫిర్యాదులను గట్టిగా తీసుకొని స్పందించేటైతే అప్పుడు వాళ్ళు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు అనే నిర్ధారణకు మనం రావాల్సి ఉంటుంది. ఏం జరుగుతుందో మనం చూడాలి.